రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా కోటఊరట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 6 కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సీఎంకు విచారించారు. దీనిపై సంబంధించిన ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, డీటెయిల్స్ అందించండి. థ్యాంక్ యూ ధరణి. ఆదివారం కావడం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి సంఘటనపై మాత్రం అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాణాసంచే తయారు చేసేటువంటి దీనిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దీనిలో భాగంగా జరిగిన ప్రమాదం అయితే మాత్రం అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటికీ 8 మంది చనిపోవడం పట్ల అయితే మాత్రం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ప్రత్యేకంగా ఆరా తీసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక హోంమంత్రి ఏదైతే సొంత జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో ఈ ప్రమాదం సంభవించడం పట్ల వెంటనే హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇటు ఎస్పీతోనూ అదేవిధంగా జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోవాలని, అదేవిధంగా వెంటనే క్షతగాత్రులను కూడా వెంటనే వీళ్ళందరూ కూడా పరామర్శించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకైతే మాత్రం పూర్తి సహాయ సహకారం అందించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వంగలపూడి అనితతో ఫోన్ లో మాట్లాడిన వెంటనే వంగలపూడి అనిత ఇది ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను వెంటనే అక్కడి నుంచి స్థానిక ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం కూడా తరలించేందుకైతే తక్షణ ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే మనం విజువల్స్ లో చూసినట్టు ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో అయితే మాత్రం మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి మనకి చూస్తున్నాం. ఇప్పటికే 8 మంది చనిపోవడం పట్ల అయితే మాత్రం కూడా ఇక్కడ పరిస్థితి అయితే చాలా విచారవదనాలతో అయితే మాత్రం ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంత మంది ఉండాలన్న దాంట్లో చూసుకున్నట్టు ఇంకా ప్రతిరోజు కూడా నిత్యం 30 మంది వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఆదివారం రోజున ఎంత మంది లోపల ఉన్నారన్న దానిపై ఇంకా కూడా సందిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం అక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా శరీర భాగాలు కూడా విడిపడి, మొత్తం శరీరం నుంచి విడిపడి ఎక్కడికక్కడ చులిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రమాద తీవ్రత ఎంత భారీ స్థాయిలో ఉన్నదని మనం కూడా దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ ఎంపీ సీఎం రమేష్ కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఇప్పటికే అక్కడ ఏరియా ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగింది. అక్కడికి ఎవరైతే క్షతగాత్రులు చేరుకున్నారో వాళ్ళందరికీ కూడా మిగిలిన వైద్యం అందించాలని, లేని పక్షంలో ఇక్కడి నుంచి అవసరమైతే తరలించాలంటే కూడా సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో మంటలను ఆర్పి పూర్తిగా క్షతగాత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటన్నదాన్ని కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ప్రమాద తీవ్రత సంబంధించి కావచ్చు, ప్రమాదంలో గాయపడి భారీగా గాయాల పడిన వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి వెంటనే వైద్యం కూడా ప్రారంభించడం జరిగింది. అయితే వీరిలో 4 పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో వీళ్ళు విశాఖ కేజీహెచ్ కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం ఇక్కడ అధికారులను కూడా ఫోన్ చేసి అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రులు ఇమీడియట్ గా ఇక్కడ చేరుకొని దీనిపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో వివరాలను ప్రతి గంటకు ఒకసారి అయితే మాత్రం ఈ వివరాలను పూర్తి స్థాయిలో సీఎం బేసి కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు కూడా తెలియజేయాలని కూడా అయితే మాత్రం సీఎం ఆదేశించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూభారతి పోర్టల్ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. భూభారతి వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలన్నారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి పోర్టల్ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు సీఎం తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా భూభారతిని రూపొందించారని అధికారులను సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని కనీసం 100 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. భూభారతి వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలన్నారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు. ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల 14 నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై అటు అధికారిక పార్టీలోనూ ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మునుగడుగు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఈ విషయంలో ధర్మరాజులో ఉండాల్సిన సొంత జిల్లా నేత జనారెడ్డి ధృతరాష్ట్రుని పాత్రను పోషిస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి ఖాయమేనా, కావాలనే జన పదే పదే అడుగుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జనారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే దానిని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డితో రేంజ్లో ఫైర్ అయ్యారు. నేను ఒక జాలితోటి ఒక పైరవి చేసి అడుగుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలో కాదు, నాకు మాట ఇచ్చినది కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పని చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లో పొందడమే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూసుకోలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించారు.
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. వరంగల్ సభను చరిత్రాత్మకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని కోరారు. బాన్స్వాడ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 చలో వరంగల్ బీఆర్ పార్టీ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్లో 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతం అడుగు పెడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రథోత్సవం జరుపుతుంది. అందులో భాగంగా బాన్స్వాడలో రేపు 15వ తారీఖు మంగళవారం రోజున 10 గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారు విచ్చేస్తున్నారు. మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్ధన్ గారు విచ్చేస్తున్నారు కనుక మన కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్నారు కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర నుంచి 6,000 కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశం రేపు 15వ తారీఖు పొద్దున 10 గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది. అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తాడ్కో చౌరస్తా శివాజీ స్టాక్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతుంది కనుక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలు, అందరు సర్పంచులు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా మారింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఈ నెల 19న వక్ఫ్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని ఏపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్లో జరిగే నిరసనలో పాల్గొంటారని, వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారని, అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థనా స్థలం అని అన్నారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థులపై లోకల్ లీడర్స్ దాడి చేసిన ఘటన సరూర్ నగర్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా హాస్టల్లో వద్ద ఉన్న వాహనాలు ధ్వంసం చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విద్యార్థులను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ దాడి చేశారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చిన్నకాకాని గ్రామంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 52 కోట్ల రూపాయల నిధులతో హాస్పిటల్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ హాస్పిటల్ వినియోగంలోకి వస్తే చుట్టుపక్కల గ్రామాల వారికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుందని నారా లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కటే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది నా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం.
వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరి వెళ్ళాలి సార్. ఇంటి పట్టాల కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకొని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి, మీరు మంగళగిరి కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు, ఈరోజు వాళ్ళ గురించి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్, అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక బాధ్యత మన పైన బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ల కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సరే, గతంలో కూడా చాలామంది 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయాం. ఈరోజు మీరు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరిచేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన, ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి. అట్లాగే రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని సన్న వడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణ 2,675 కోట్లని ప్రకటించి ఇవ్వటం, ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజ కూడా సన్న ధాన్యాన్ని, వడ్లని లెక్కగట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఓ పక్కన రైతుల్ని కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాని, సన్న ఓట్లకు ఇచ్చేటువంటి 2,675 కోట్ల రూపాయల బోనస్ని, ఇంకో 12,500 కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి ఒక 13,523 కోట్ల రూపాయలు కూడా సన్న బియ్యం ఇవ్వడం కోసం
ఖర్చు పెడతాం. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాదాపు 56,000 పైబడి ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో 30,000 ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువకులు 10 ఏళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకొని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని ఒక కొత్త స్కీమ్ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం. ఇంకా 5వ తారీఖు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి, ఇంకో 6 రోజులు పెంచమంటే ఏప్రిల్ 14th వరకు అని పెంచాం. వాటన్నిటినీ స్క్రూటినీ చేసి మండల్ లెవెల్లో ఎప్పటివరకు కంప్లీట్ కావాలో చెప్పాం, జిల్లా స్థాయి వరకు స్క్రూటినీ ఎప్పటివరకు కావాలో చెప్పాం. అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి June 2 శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం. ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం. June 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా మొట్టమొదటిసారి కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆశలతో తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన స్వయం ఉపాధి కోసం వచ్చినటువంటి రాజీవ్ యువ వికాసాన్ని మీ కాళ్లపైన నిలబట్టడానికి స్వయం ఉపాధితో బ్రతకటానికి చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. మీరందరూ కూడా అప్లై చేసుకోండి. అందరికీ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ అని చెప్పాం. జర్నలిస్టులా, టీచర్లా, లేకపోతే ఆడ పని చేసేవాళ్ళ, ఏడ పని చేసేవాళ్ళ, వ్యవసాయం చేసేవాళ్ళ, ఏం లేదు. నో బార్ ఎవ్రీ. విజయనగరం జిల్లాలో వైభవపేతంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మత సామరస్యానికి వేదిక సాయిబాబా ఆలయ నిర్మాణం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన అల్తాఫ్ బాబా కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
సాయినాథుని దయతో సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే భక్తులకి స్వయంగా అన్నదానం నిర్వహించారు. గజరాజు చెరువు పక్కన సాయిబాబా వారి గుడి నిర్మించడం జరిగింది. ఎప్పటి నుంచో భక్తుల కోరిక మేరకు ఇక్కడ ప్రారంభించి కొద్ది రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసిన ఆలయ కమిటీ వారు ఎవరితో ఎటువంటి వివాదాలు లేకుండా, అట్లాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పెద్దలు అల్తాఫ్ రాజా గారు కూడా చొరవ తీసుకొని ఈ దేవాలయ నిర్మాణం పూర్తవడం కోసం ఆయనంత సహకారం అందించారు. మైలవరం నియోజకవర్గం అన్న, కొండపల్లి అన్న అన్ని మతాలు సర్వమత సహనంతో కలిసి అందరూ అన్నదమ్ముల్లాగా ముందుకు సాగేటట్టుగా దానికి ప్రత్యేక ఈ దేవాలయం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వివాదాలున్నా, ఒక బోర్డు అనేది కొంచెం సమస్యలున్నా బాబా గారు మంచి హృదయంతో ముందుకొచ్చి లేదు వాళ్ళు దేవాలయం నిర్మించుకోవాలనుకున్నారు కాబట్టి తప్పని చేసుకోండి అని చెప్పి సహకరించిన ఈ నిర్మాణం కేవలం మొదలెట్టిన 6 మాసాల్లోనే పూర్తి చేసినందుకు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర్ రాజనరసింహంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ విక్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తార్, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నమయ్య జిల్లా మదినేపల్లి కదేవలం వీధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి గుమ్మానికి ఊరి వేసుకుని వ్యక్తి చనిపోయి వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.